అయితే ఇక్కడ మనకి టీమిండియా ఫైనల్ 11 కాంబినేషన్‌లో సంజు శాంసన్‌కి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి అయితే మనకి టోర్నమెంట్ స్టార్టింగ్ నుంచి కూడా కనిపిస్తుంది. బ్యాటింగ్ ఆర్డర్ తరచూ మారుస్తున్నారు. అంటే టీమ్ విక్టరీ ఇంపార్టెంట్. కానీ అతని కెరియర్‌ని ఏమన్నా స్పాయిల్ చేస్తున్నారా? ఆ గంభీర్ మీద కాస్త క్రిటిసిజం అయితే వస్తుంది. సంజు శాంసన్‌ని ఒక పొజిషన్‌లో ఆడించకుండా కంప్లీట్‌గా అతని బ్యాటింగ్ మొత్తం డిస్టర్బ్ చేస్తున్నారని ఒక వాదన అయితే వినిపిస్తుంది. సో, యాస్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరేం చెప్తారు? కొన్నిసార్లు టీమ్ ఇంట్రెస్ట్‌ని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే, మీరు సంజు శాంసన్‌ని, శుభ్మన్ గిల్‌ని ఏజ్‌ని కంపేర్ చేస్తారు. ఎందుకంటే శుభ్మన్ గిల్‌తోని ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే తన ప్లేస్‌లోకొచ్చింది శుభ్మన్ గిల్లే కాబట్టి. అండ్ ఆల్‌మోస్ట్ ప్రతి ఫార్మాట్‌లో మనకు తెలుసు తనని వైస్ కెప్టెన్‌గా తీసుకొచ్చారంటే దట్ ఈస్ ఎ క్లియర్ ఇండికేషన్ యెస్. మేము తన వైపు చూస్తున్నాం కెప్టెన్ మెటీరియల్‌గా అని. అండ్ యెస్. మోర్ ఇంపార్టెంట్‌లీ తను రెడ్ బాల్ ఫార్మాట్‌లో ఆడినా, లేదంటే ఐపీఎల్‌లో ఆడినా, లేదంటే టీ20లో ఆడినా, 50 ఓవర్‌లో ఆడినా మోస్ట్‌లీ యాస్ ఎన్ ఓపెనర్ నంబర్ 3, నంబర్ 4 అంతకంటే డౌన్‌లో చాలా అరుదుగా చూసాం. సో, తను టాప్ ఆర్డర్‌లో ఆడుతున్నాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ ఇప్పుడు తను ఓపెనర్‌గా ఆడడానికి ఇష్టపడుతున్నాడు వైట్ బాల్‌లో. రెడ్ బాల్‌కొచ్చే వరకు నంబర్ 3 ఆర్ నంబర్ 4 మోస్ట్‌లీ అలాంటి ఫా ఫ నంబర్ 4లో ఎస్పెషల్లీ చెప్పాలంటే ఎప్పుడైతే కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చిండో ఇంగ్లాండ్ సిరీస్‌లో చూసినాం. సో, దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇండియా చేసేది కరెక్ట్ పనే అని అనిపిస్తుంది. అండ్ సంజు శాంసన్‌ని ఈ క్వెషన్ అడిగినప్పుడు తను కూడా చెప్పిండు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నా టీమ్ ప్లేయర్. నాకు ఏ రోల్ ఇచ్చినా నేను ఆడడానికి సిద్ధంగానే ఉంటా. యాస్ ఎన్ ఓపెనర్ మాత్రమే కాదు. మిడిల్ ఆర్డర్‌లో వచ్చినా ఓకే. టాప్ ఆర్డర్‌లో వచ్చినా ఓకే. లోవర్ డౌన్ ద ఆర్డర్‌లో వచ్చినా సరే. నేను చేయాల్సిన పనేంటో నాకు క్లారిటీ ఉంటే సరిపోతుంది. టీమ్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుందో అది చేయడానికి నేను రెడీ అని అన్నాడు. ఐ థింక్ యాహ్! కొంచెం అన్‌ఫార్చునేట్ అనిపిస్తది. ఎందుకంటే తనకొచ్చే అవకాశాలు చాలా తక్కువ. వచ్చిన ప్రతిసారి ఆహ్, పిన్ పాయింట్‌గా గన్ పాయింట్‌లో పెట్టి ఈ మ్యాచ్‌లో నువ్వు ఖచ్చితంగా పెర్ఫార్మ్ చేయాలి. లేకుంటే నెక్స్ట్ మ్యాచ్‌లో ఉండవు. అలాంటి సిట్యుయేషన్‌లోనే చాలా సందర్భాల్లో టీమ్‌లోకొచ్చిండు తను. బట్ స్టిల్ హి హస్ ప్రూవ్డ్ టీ20 ఇయర్స్‌లో 2 సెంచరీలున్నాయి తన పేరు మీద. సంజు శాంసన్‌కి. సో, ఇట్ ఈస్ వెరీ అన్‌ఫార్చునేట్ పర్సనల్‌గా సంజు శాంసన్ వైపు నుంచి ఆలోచిస్తే. బట్ టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే లాంగ్ టర్మ్ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం శుభ్మన్ గిల్‌ని యాస్ ఎ కెప్టెన్ ప్రమోట్ చేస్తున్న విధానం చూస్తే ఐ థింక్ టీమ్ ఇంట్రెస్ట్ ఈస్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ అండ్ ఫస్ట్ ఇంట్రెస్ట్ లాగా మనం పరిగణించాలి.